అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరుకు సంబంధించి కలెక్టరేట్ వద్ద విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరాహార దీక్ష కూడా చేస్తున్నాం. మనం చూస్తే కనుక విజువల్స్లో యువజన విద్యార్థి సంఘాల నాయకులకు సంబంధించి అందరూ కూడా వీళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘాలు కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారండి మీరు ఈ ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీరుని ఎట్లా చూస్తారు? ఈరోజు రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పాలించేది రాజకీయ నాయకులు కాదు, ప్రైవేట్ వ్యక్తులు అని చెప్పి క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఎలా అంటే మొన్న ఈ రోజు జరుగుతున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, గతంలో బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ, దాంతోపాటు ఎల్ఐసి ప్రైవేటీకరణ, మే అయితే పెద్ద పెద్ద దేశానికి కానీ రాష్ట్రానికి కానీ కీలక పోస్టర్ అనుభవించేది అయితే ఉందో దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఈరోజు రాజకీయ నాయకులు పాలిస్తున్నారా, ఏం చేస్తున్నారని చెప్పేసి. అందుకనే మేము ఎస్ఎఫ్ఐగా కానీ ఇతర విద్యార్థి సంఘాలు కానీ తెలియజేసేది ఏంటంటే వెంటనే ప్రైవేటీకరణ ఆపాలి, లేని పక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధం అని చెప్పి తెలియజేస్తాం. మనతో పాటు ఇంకా యువజన సంఘాల నాయకులు కూడా ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నించింది. అంటే కేంద్ర ప్రభుత్వ తీరును ద్వంద్వ వైఖరిని ఎట్లా చూస్తారు దీనిపై? నరేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో చాలా దుర్మార్గంగా అన్యాయంగా వ్యవహరిస్తున్నాడు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద భారీ పరిశ్రమ. నేరుగా 30,000 మంది పనిచేస్తున్నారు, పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇటువంటి స్టీల్ ప్లాంట్ని కార్పొరేట్లకి, ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడం కోసం అనేక కుట్రలు చేస్తూ ఉన్నాడు. దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువజనులు, కార్మికులు ఎవరు కూడా సహించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ కుట్రపూరితంగా స్టీల్ ప్లాంట్ యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని కావాలని తగ్గిస్తూ ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో చూస్తే కావాలని నష్టాల్లో తీసుకెళ్లేటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయండి, దానికి కావాల్సినటువంటి ఐరన్ ఓర్ గనుల్ని అందించండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళకి చేసేటువంటి ప్రోత్సాహాలు, ప్రైవేటు వాళ్ళకి చేసే సహకారాలు ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈ ప్రభుత్వం చేయట్లేదు. దాని ఫలితంగానే స్టీల్ ప్లాంట్ని కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి తీసుకొచ్చేటువంటివన్నీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరోవైపున ఎన్నికల ముందు చాలా బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అనేక వాగ్దానాలు చేశారు. మేము స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయలేమని చెప్పారు. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం మీద ఆధారపడి నరేంద్ర మోడీ పాలన సాగిస్తున్నాడు. ఇటువంటి నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ని ఎందుకని రక్షించట్లేదని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. అంటే అధికారంలోకి వచ్చే వరకు ఈ రోజున స్టీల్ ప్లాంట్ ఉపయోగపడింది మీకు, ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ని పరీక్షించుకోవడం అవసరం లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా దొంగాట్లు మాని స్టీల్ ప్లాంట్ని రక్షించడం కోసం, ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మొత్తంగా విద్యార్థి యువజన సంఘాల నాయకులందరూ చెప్తున్నారు. అయితే స్టీల్ ప్లాంట్కి సంబంధించి కావాలని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. కావాలని ఉత్పత్తిని కూడా కావాలని తగ్గిస్తుంది. కాబట్టి ఇప్పటికే అటు టీడీపీ, జనసేన కూటమి మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఆధారపడి ఉంది. కూటమి బలంతోనే కేంద్ర ప్రభుత్వంలో అధికారం చేపట్టింది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని చెప్పి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన ఆర్టీవీ ఏలూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.